టీ మిక్స్చర్ ఛానల్కు స్వాగతం. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కదండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈనాడు దినపత్రిక ఎంత ప్రమాదకరమైన దినపత్రికలు అన్నది చాలా సందర్భాలలో మనం మాట్లాడుతుంటాం. ఒకసారి చూడండి, రేపు మనం ఓటు వేయబోతూ ఉన్నాము. ఈరోజు ఏమేం కవర్ చేశారు వీళ్ళు, నిన్న జరిగిన వార్తలు, నిన్న ప్రచారం ముగిసింది, ఎట్లా కవర్ చేశారు, ఫ్రంట్ పేజ్ ఏ విధంగా వీళ్ళు ఫార్మాటింగ్ ఏ విధంగా ఉంది, డిజైనింగ్ ఏ విధంగా ఉన్నది అనేది చాలా చాలా కీలకం. ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, మీకు టాప్ యాంగిల్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం కనిపిస్తుందో చూడండి. కుడివైపు కాంగ్రెస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు కదా. సరే, అడ్వర్టైజ్మెంట్ పక్కన పెట్టండి. మీకు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ బాగా హైలైట్ అయ్యేలాగా వీళ్ళ ఫేసులు జనాల బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యి కాంగ్రెస్కు ఓట్లు వేసే విధంగా సబ్లిమినల్ మెసేజింగ్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్. లెఫ్ట్ సైడ్ చూడండి, మోదీ ఓటమికి నాంది అన్నది పతాక శీర్షికలో వేశాడు ఆంధ్రజ్యోతి వాడు. ఆంధ్రజ్యోతి తెలంగాణ, హైదరాబాద్లో పేపర్ కొన్నాను కాబట్టి ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించి కవర్ చేస్తాడు కాబట్టి. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, మోదీ ఓటమికి నాంది అన్నది ఎవరు దండం పెట్టారు అక్కడ? ప్రియాంక గాంధీ. హూ ద హెల్ ఈజ్ ప్రియాంక గాంధీ అండి? ఎవరామె? ఆమె ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలా, మెంబర్ ఆఫ్ పార్లమెంటా, మంత్రా, ముఖ్యమంత్రా? ఎవరామె కాంగ్రెస్ పార్టీలో? కోన్ కిస్కా లాగానే కదా. కానీ కుటుంబ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. కుటుంబ పార్టీల బానిసత్వం ఏ విధంగా దినపత్రికలు చేస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రియాంక గాంధీ వచ్చిందండి తెలంగాణకు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరిగితే పెద్దగా ప్రియాంక గాంధీ దండం పెడుతూ మోదీ ఓటమికి నాంది అన్నది పతాక శీర్షికలో వేశాడు. అంటే హెడ్లైన్లో, పెద్ద హెడ్లైన్లో, ఫ్రంట్ పేజ్లో ఫ్రంట్ వార్త అదే అనమాట ఆంధ్రజ్యోతికి. రేపు ఎలక్షన్స్ ఉన్నాయనంగా తెలంగాణలో. అలాగే కుడివైపు మళ్ళీ కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్ వేసాడు. ఆ తర్వాత కింద సెకండ్ హాఫ్లో 70 ఏళ్ళు నిండిన మోదీనే ప్రధాని అన్నది కింద వేశాడు సెకండ్ హాఫ్లో. పైన వేయలేదు చూసారా మీరు? పైన వేస్తే దాని హెడ్లైన్ అంటామన్నమాట. అది చాలా చాలా కీలకం. న్యూస్ పేపర్ మీరు తీసుకున్నారంటే మొదటి అర్ధభాగం చాలా కీలకం. అసలు ఏం చెప్పదలుచుకున్నారు న్యూస్ పేపర్లో, ఏది ఇంపార్టెంట్ న్యూసో ఫస్ట్ హెడ్లైన్లో టాప్ కవరేజ్ ఇస్తారనమాట. సో అది మోదీ గారికి సంబంధించింది కింద పడేశాడు. తర్వాత ఈనాడు దినపత్రిక, ఇదంతా ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఓకే, నెక్స్ట్ ఈనాడు దినపత్రిక దగ్గరికి రండి. ఈనాడు దినపత్రిక ఎలా కవర్ చేశాడో చూడండి. ఫస్ట్ కోట్ల కుమ్మరింత అనేది ఒకటి కవర్ చేశాడు. అది వీళ్లకు ప్రధానమైన వార్త. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఇక నెక్స్ట్ వార్తలు చూడండి. కుడివైపు రేవంత్ రెడ్డిది మళ్ళీ కవర్ చేశాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కవర్ చేశారు, ఈనాడు వాళ్ళు కవర్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళ ఫేసెస్ అవన్నీ కూడా మనుషుల బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయి ఓట్లు వేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎక్కువ గుద్దే విధంగా ప్లాన్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ కింద ఇమ్మీడియట్గా పేదలను మోదీ దోచేశారు అని చెప్పి ప్రియాంక గాంధీ, రేవంత్, మళ్ళీ కింద రేవంత్ ఫోటో, ప్రియాంక పైన రేవంత్ ఫోటో, కింద రేవంత్ ఫోటో. పేదలను మోదీ దోచేశారు అన్నది రాసి కింద రెడ్లో మళ్ళీ పెట్టాడు చూసారా. ఏ ట్యాక్స్తో అని, ఏ అంటే అదాని అంబానీ ట్యాక్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి కొత్తగా మొదలెట్టాడండి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఉతికారేస్తున్నారు కదా గత 15 రోజులుగా. ఏమనాలో అర్థం కాక ఏ ట్యాక్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడితే దాన్ని బ్లూగా ఒక వేసేసి కింద మళ్ళీ ఆయన బలహీన పిరికి ప్రధాని అట, మోదీ పిరికి ప్రధాని అట, దాన్ని హైలైట్ మళ్ళీ రెడ్లో కవర్ చేసి మళ్ళీ హెడ్డింగ్ పేదలను మోదీ దోచేశారు పెట్టి ఎన్ని కాలమ్స్ వేశారో చూడండి. మళ్ళీ కింద చూస్తున్నారా, హెడ్డింగ్ 2 కాలమ్స్ వేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూస్ పేపర్లో స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా న్యూస్ పేపర్లు ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది స్పేస్కి ఎంత కాస్ట్ అవుతుంది, స్పేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో 2 కాలమ్స్ కవర్ చేశాడు కాంగ్రెస్ పార్టీది, పెద్ద ఫోటో కవర్ చేశాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీది ఒకటే కాలం కవర్ చేశాడు. చూస్తున్నారా, ఎక్కడన్నా అమిత్ షా గారు మాట్లాడింది ఒక రెడ్ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ చేయడం కానీ, బ్లూ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ చేయడం కానీ, పోనీ 2 కాలమ్స్ ఏమన్నా రాశాడా? లేదు, ఒక కాలం మాత్రం రాసి వదిలేశాడు. అది కూడా మళ్ళీ తెలివితేటలు, దొంగ తెలివితేటలు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్, తెలంగాణకు సంబంధించి రాయడు, తెలుగు రాష్ట్రాలలో అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి. సో ఆ కోణంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ అన్నట్టు అలా పెట్టాడు. తెలంగాణలో ఎన్డీఏ ఎక్కడుంది? బీజేపీయే కదా.
బీజేపీ అన్న పదం ఎక్కడ రాకుండా, కమలం అన్న పదం రాకుండా తెలివితేటలు. ఈనాడు ఇక్కడ పేదలను మోదీ దోచేశారు హైలైట్ చేసి, రెడ్ బ్లూ బ్యాక్గ్రౌండ్స్లో మళ్ళీ సపరేట్గా ఏ ట్యాక్స్ అన్నది రాసి, పిరికి ప్రధాని మోదీ ఇవన్నీ రాసి 2 కాలమ్స్ కవర్ చేశాడు. చూస్తున్నారు కదా, 2 కాలమ్స్. ఇక్కడ సింగిల్ కాలం కవర్ చేస్తాడు. తర్వాత ఇది 3వ పేజీ లేసాను చూసుకోండి అంటాడు. ఇది కూడా మళ్ళీ తర్వాత 2వ పేజీ లేసాను చూసుకోండి అన్నాడు. అనేసి మళ్ళీ లోపల అవంతా కవరేజ్ ఇచ్చాడు. సో మీకు ఈనాడు రేపు ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈరోజు పేపర్ మీరు తీసుకొని చూస్తే రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ మోదీని తిడుతున్నది అది ఎక్కువగా బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక మీరు చూసిన తెలంగాణలో ఎవరైనా కొన్నా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఫోటో, రేవంత్ రెడ్డి ఫేసు, ప్రియాంక గాంధీ, మోదీ ఓటమికి నాంది, ఇదే ఎక్కువగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఇది చాలా చాలా కీలకమండి. హెడ్డింగ్స్ కానీ సబ్లిమినల్ మెసేజింగ్ అని చెప్పి అంటాం. ప్రజల బ్రెయిన్లో సబ్లిమినల్గా మెసేజ్ చేయడానికి ప్లాన్ అనమాట. మన బ్రెయిన్ కాన్స్టెంట్గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. న్యూస్ పేపర్ అక్కడ వేలాడదీసిన, న్యూస్ పేపర్ చదువుతున్న, మెయిన్ పేపర్ ఓపెన్ చేసినా కానీ టక మనకు అంత టైం కూడా ఉండదు చాలా సందర్భాలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 7-8 పేపర్స్ కొనుక్కొచ్చాను, చూద్దాం ఏం రాశారు అని చెప్పి, కావాలని చెప్పి. అంత మొత్తం ఎక్కడ చదువుతాము? సో హెడ్లైన్స్ అలా చూసే వరకు మన బ్రెయిన్లో ఏం పడుతుంది అనేది కీలకం అనమాట. సో తెలుగు దినపత్రికలు ఇంత దరిద్రంగా తయారయ్యాయండి, ఇంత అసహ్యకరంగా తెలుగు దినపత్రికలు తయారయ్యాయండి. ఇంకేం చెప్తాం? ఎవరికి ఓటు వేయాలో మీరు ఈ పాటికే డిసైడ్ అయ్యి ఉంటారు కదా. భారతీయ సనాతన ధర్మానికి ఊపిరిలు ఎవరు ఊదుతూ ఉన్నారో, అయోధ్య రామ్ మందిర్ తిరిగి అక్కడ కట్టడానికి ఎవరు కారణమయ్యారో, ఎవరు ట్రిపుల్ తలాక్ రద్దు చేయగలిగే సామర్థ్యాన్ని ప్రదర్శించారో, ఆర్టికల్ 370Aని రద్దు చేసి తిరిగి కాశ్మీర్లో శాంతి స్థాపన చేయగలిగారో ఎవరో మనకు తెలుసు. 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాను అని చెప్పి ఎవరు ప్రకటించారో మీకు తెలుసు. సో ఓటు వేసేటప్పుడు అండి ఈ న్యూస్ పేపర్స్ చేస్తున్న మాయాజాలము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలపడకుండా చూసుకుంటారండి. అంతకుముందు ఒక ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా పనిచేశాడు మన తెలుగు రాష్ట్రాల నుంచి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలపడకుండా లోకల్ పార్టీలు బలపడే విధంగా చూసుకుంటూ వచ్చారు. ఇక్కడ లోకల్ పార్టీ బలపడే పరిస్థితి లేదు, ఓడిపోయే పరిస్థితి ఉంది తెలంగాణలో అనగానే కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యే విధంగా ప్రజల బ్రెయిన్ నిరంతరం న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్ ఇట్లా పనిచేసాయి, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా అండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఓటు వేసేటప్పుడు. ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసు కదా, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి, ఓపెన్గా డిస్కస్ చేయండి. ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా చెప్పండి ఇంట్లో వాళ్లకు. ఓటు వేయండి. డెఫినెట్గా మనం భారతదేశాన్ని అత్యంత పటిష్టంగా, సమర్థవంతంగా పరిపాలించగలిగే వ్యక్తులెవరో మనకు తెలుసు, వాళ్ళకు మనం ఓటు వేయబోతున్నాం. ఓటు వేయమని చెప్పండి. ధన్యవాదాలు.